హలో ఫ్రెండ్స్, ప్రీమియం అండ్ లగ్జరియస్ లైఫ్ స్టైల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలో హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవల్స్ తో నిర్మిస్తున్న అల్ట్రా లగ్జరియస్ విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 41 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ 41 ఏకర్స్ లో జస్ట్ 360+ లావిష్ విల్లాస్ ని నిర్మిస్తున్నారు. ఈ విల్లాస్ కాన్ఫిగరేషన్ 4 and 5 BHK. ఈ విల్లాస్ సైజ్ 4800 స్క్వేర్ ఫీట్ నుంచి 8100 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఈ విల్లాస్ ని 2 phases లో నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 ని డిసెంబర్ 2026 కి హ్యాండ్ ఓవర్ ఇస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ కి పక్కనే ఇక్కడ టెంపుల్ విత్ పార్క్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ పార్క్ కి సంబంధించిన నిర్మాణం ఆల్రెడీ సైట్ లో కంప్లీట్ అయింది. ఇక్కడ యాంఫిథియేటర్, సీటింగ్ స్పేసెస్ అండ్ వాకింగ్ ట్రాక్స్ లాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో 4 డిఫరెంట్ సైజెస్ లో విల్లాస్ ని నిర్మిస్తున్నారు. వాటిలో ఇక్కడ ఉన్నవి 267 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్. ఇప్పుడు మీరు చూస్తున్నవి 267 స్క్వేర్ యార్డ్స్ సైజ్ లో ఫేజ్ 1 లో నిర్మిస్తున్న ట్రిప్లెక్స్ విల్లాస్. ఈ విల్లాస్ సైజ్ 4800 స్క్వేర్ ఫీట్. ఈ విల్లాస్ కాన్ఫిగరేషన్ 4 BHK విత్ హోమ్ థియేటర్. మెయిన్ డోర్ సైజ్ 9/5 ఫీట్ ఉంటుంది. అలానే లివింగ్ రూమ్ ని డబుల్ హైట్ లో అంటే 20+ ఫీట్ హైట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ విల్లాకి డెడికేటెడ్ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఉంది. ఇంకా ఇండోర్ స్కైలైట్, 2 కార్ పార్కింగ్స్, 5 పీపుల్ కెపాసిటీ లిఫ్ట్ లాంటి లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ఈ విల్లాస్ లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్లోర్ ప్లాన్ ని చూస్తే ఈ లొకేషన్ లో నిర్మించేవి 440 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్. అలానే ఇక్కడ నిర్మించేవి 567 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్. దీనికి పక్కనే ఇక్కడ 600 స్క్వేర్ యార్డ్స్ లో కూడా విల్లాస్ ని నిర్మించి ఇస్తారు. ఈ 567 స్క్వేర్ యార్డ్స్ లో నిర్మించే విల్లాస్ సైజ్ 6725 స్క్వేర్ ఫీట్. అలానే 600 స్క్వేర్ యార్డ్స్ లో నిర్మించే విల్లాస్ సైజ్ 8100 స్క్వేర్ ఫీట్. ఇంకా ఇక్కడ నిర్మించే అన్ని విల్లాస్ కి ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్ మరియు సర్వెంట్ క్వార్టర్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇవే కాకుండా ఈ లొకేషన్ లో 45,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ క్లబ్ హౌస్ లో జిమ్నాజియం, స్పా అండ్ సెలూన్, బ్యాడ్మింటన్ అండ్ స్క్వాష్ కోర్ట్స్, మల్టీపర్పస్ హాల్ విత్ పార్టీ కిచెన్, క్యాఫ్టేరియా విత్ కిచెన్, బిజినెస్ సెంటర్ అండ్ సీనియర్ సిటిజన్స్ రూమ్, యోగా అండ్ ఏరోబిక్స్ హాల్, గెస్ట్ రూమ్స్ లాంటి లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అలానే అవుట్డోర్ ఎమ్యూనిటీస్ లో సైక్లింగ్ అండ్ వాకింగ్ ట్రాక్స్, లాన్ టెన్నిస్ అండ్ మినీ టర్ఫ్ సాకర్, బాస్కెట్ బాల్ అండ్ క్రికెట్ నెట్స్, పార్టీ లాన్స్ అండ్ పెవిలియన్, కిడ్స్ ప్లే కోర్ట్, ఎల్డర్లీ కోర్ట్ అండ్ ప్రైవేట్ గార్డెన్ సీటింగ్, పెట్ పార్క్ లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. సో ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ లొకేషన్ లో నిర్మిస్తున్న ఈ గ్రాండ్ విల్లాస్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 16 శంషాబాద్ ఎగ్జిట్. ఇక్కడ ఉన్నది గచ్చిబౌలి మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని మనం శంషాబాద్ కి 25 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ ఎగ్జిట్ 16 దగ్గర కిందకి దిగి ఈ శంషాబాద్ లోకి వెళ్తే ఈ లొకేషన్ లో మన ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లోనే మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కూడా చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో ఉన్న శంషాబాద్ మెయిన్ రోడ్ ఆల్రెడీ లగ్జరియస్ ఏరియాగా అభివృద్ధి చెందింది. ఈ రోడ్ లో ఈ లొకేషన్ లో రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్, ఈ లొకేషన్ లో అపర్ణ మాల్, ఇక్కడ మెట్రో క్యాష్ అండ్ క్యారీ మాల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ కొత్తగా హైకోర్టు ని నిర్మిస్తున్నారు. ఇక్కడే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా ఉంది. అదే మనం ఎగ్జిట్ 16 కి ఇటువైపు చూస్తే ఈ లొకేషన్ లో బాగా ప్రాచుర్యం పొందిన అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఉంది. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ కి పక్కనే ఇక్కడ కొత్తగా ఎకో హిల్స్ పార్క్ ను కూడా ఓపెన్ చేశారు. ఇవే కాకుండా తెలంగాణ ప్రభుత్వం డెవలప్ చేస్తున్న బుద్వేల్ లేఅవుట్ ఇక్కడ ఉంది. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ ఫెసిలిటీస్ అన్నిటికీ 5 to 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే స్కూల్స్ పరంగా చూస్తే ప్రాజెక్ట్ కు పక్కనే ఇక్కడ రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఈ లొకేషన్ లో బాసిల్ వుడ్స్ స్కూల్, ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈ లొకేషన్ లో బ్రూక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా ఎయిర్పోర్ట్ వైపు చూస్తే మనం ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్స్ లో ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఈ ఎయిర్పోర్ట్ మెయిన్ రోడ్ లోనే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నోటెల్ హైదరాబాద్, ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇక్కడ ద ఆగా ఖాన్ అకాడమీస్ ఉన్నాయి. జిఎంఆర్ గ్రూప్ ఈ ఎయిర్పోర్ట్ ఏరియాని అంతా జిఎంఆర్ ఏరో సిటీ అనే పేరుతో 1500 ఏకర్స్ లో డెవలప్ చేస్తుంది. ఈ ఏరో సిటీలో మల్టీప్లెక్సెస్, షాపింగ్ మాల్స్, బిజినెస్ సెంటర్స్ లాంటి ఎన్నో రకాల ఎమ్యూనిటీస్ రాబోతున్నాయి. అదే మనం తుక్కుగూడ వైపు అంటే ఎగ్జిట్ 14 వైపు చూస్తే ఈ లొకేషన్ లో ఫ్యాబ్ సిటీ ఉంది. దీంట్లోనే తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా 900 ఏకర్స్ లో ఐటీ క్లస్టర్ ని అనౌన్స్ చేసింది. ఇక్కడ మీరు శ్రీశ్రీ అకాడమీని చూడొచ్చు. ఇది దాటి మనం కొంచెం ముందుకు వెళ్తే భారతదేశంలో ఉన్న పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ లో ఒకటైన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఈ ఏరియాకి ఆపోజిట్ లోనే కొంగర్కలాన్ లో యాపిల్ యాక్సెసరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇంకా హాస్పిటల్స్ పరంగా చూసిన
శంషాబాద్ లో ఆర్కన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ట్రైడెంట్ హాస్పిటల్స్, లిమ్స్ హాస్పిటల్ ఉన్నాయి. అదే మనం ఎగ్జిట్ 16 దాటి కొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో జిమ్స్ హాస్పిటల్, దానికి పక్కనే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉన్నాయి. ఈ విధంగా అన్ని వైపుల నుంచి ఎక్సలెంట్ డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో ఈ విల్లాస్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.